బ్రేకింగ్ న్యూస్. లిక్కర్ కేసులో సిట్ దూకుడు పెంచింది. వరుసగా రెండో రోజు సిట్ విచారణకు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. అటు ఇదే కేసులో పోలీసులు సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విచారణలో అనేక కీలక విషయాలు తెలుసుకున్నారు సిట్ అధికారులు. ఈ కేసులో కేసిరెడ్డి కంటే పై స్థాయిలో A31, A32, A33 కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. తన వద్ద నుండి కిక్ బ్యాక్ రూపంలో నగదును బాలాజీ గోవిందప్ప తీసుకెళ్లారని విచారణలో కేసిరెడ్డి అంగీకరించినట్టు తెలుస్తుంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఈ రోజు లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా అటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణ అయితే కొనసాగుతుంది సిట్ ఆధ్వర్యంలో. మరి ఈ రోజు ఎలాంటి ఆధారాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికీ ఈ కేసులో రోజుకొక మలుపు తిరుగుతున్నట్టు కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు సిట్ అధికారులు ఎలాంటి సమాచారం రాబట్టనున్నారు? డీటెయిల్స్ ఏంటి? అట్లా మొత్తం మీద చూసుకుంటే రెండో రోజు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నారు. నిన్న దాదాపుగా 5 గంటల పైగా 6 గంటల వరకు వారిని సుదీర్ఘంగా విచారణ చేశారు. అనేక అంశాలకు సంబంధించి వారిని ప్రశ్నించినా కానీ చాలా వాటికి మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, దీనికి మాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకునే సమాధానాలు చెప్పారు. అయితే ఈరోజు మరొక 40 ప్రశ్నల్ని వారిని అడగబోతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీకు ఎలా తెలుసు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎందుకు మీకు డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బుల్ని మీ కుమారుడు కంపెనీలు అంటే కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు, ఏ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు, అసలు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అనే మీరిద్దరికి విజయసాయి రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో ఎందుకు సమావేశం అవ్వాల్సి వచ్చింది, అసలు మీకు సంబంధం లేని విషయంలో ఎందుకు సమావేశమయ్యారు, అలాగే మీకు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏదైతే అలాగే దిలీప్ ద్వారా అనేక సందర్భాల్లో డబ్బులు చేరవేసినట్లు కూడా చెప్తా ఉన్నారు. సో అసలు ఎందుకు మీకు ఆ డబ్బులు తెచ్చిచ్చారు, మీకు ఇచ్చిన డబ్బులని మీరు ఎవరికి అందజేశారు అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రశ్నల పరంపర అయితే కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సిట్ అధికారులకు సంబంధించి ఏదైతే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యవహారాన్ని ఏ రకంగా అయితే కొనసాగించారో వాటన్నిటి వ్యవహారానికి మొత్తానికి కూడా ఇటు బ్యాక్గ్రౌండ్ విషయానికి సంబంధించి కానీ మిగతా విషయానికి సంబంధించి కానీ కర్త కర్మ క్రియ కూడా ఈ ముగ్గురే నడిపించినట్టు తెలుస్తూ ఉంది. ఎవరైతే ప్రధానంగా చూసుకుంటే ఈ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా బిగ్ బాస్ అనే వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వీరి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారానే ఈ ముగ్గురు వ్యక్తులు గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఈ ముగ్గురు వ్యక్తులు కలిసే బిగ్ బాస్కి చేరవేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఆ అంశాలకు సంబంధించి అనేక ప్రశ్నల పరామర్శలు అయితే మాత్రం వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఒకవైపు విచారణలు, మరొక వైపు కస్టడీ పిటిషన్లు, మరొక వైపు అరెస్టులు. మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 5గురిని అరెస్ట్ చేశారు, 33 మంది నిందితులు చేర్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొద్దిసేపు క్రితమే ఏదైతే ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఉదయం 9:30 నుంచి కూడా ఆయన సిట్ కార్యాలయంలో ఆయన అయితే విచారణ చేస్తున్నారు. కొద్దిసేపు క్రితమే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీ నేత ఎమ్మెల్సీ రేళ్ల అప్పిరెడ్డి వారిద్దరిని కూడా సిట్ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. ఇంకా సిట్ అధికారులు అయితే చేరుకోలేదు. మరికొద్ది సేపట్లోనే సిట్ అధికారులు చేరుకున్న తర్వాత ముందుగా విడివిడిగా వీరిద్దరిని విచారిస్తారు, ఆ తర్వాత ఇద్దరిని కలిపి విచారిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయం తర్వాత శ్రీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి ఈ ముగ్గురిని కలిపి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లిక్కర్ కేసుకు సంబంధించి ఏ రోజు ఏ పేరు బయటకు వస్తుందో అని చెప్పి ఇటు వైఎస్ఆర్సీపీ నేతల్లోనూ అటు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ ఆఫీసర్లోనూ ఒక ఆందోళన, ఒక అలజడి, ఒక భయం అయితే ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే సిట్ విచారణలో రోజుకొక కొత్త పేరు వెలుగులోకి వస్తూ ఉంది. నిన్న గోవిందప్పని అరెస్ట్ చేసి విచారణ చేసిన సమయంలో శ్రీధర్ అనే ఒక కొత్త పేరును కూడా ఆయన వెలుగులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఆ శ్రీధర్ ఎవరు ఆ శ్రీధర్ ఎవరితో సత్సంబంధాలు కొనసాగించారు, ఈ లిక్కర్ స్కామ్లో శ్రీధర్ పాత్ర ఏమిటి అనే దానికి
దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నారు. మరొక వైపు బాలాజీ గోవిందప్పని కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఇవాళ కానీ రేపు కానీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేసేందుకు కూడా సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. మనం చూస్తున్నాం, ఇప్పటికే చూసుకుంటే ఈ కేసులో ఇంకా బయటకు వస్తూనే ఉన్నారు నిందితులు అనేది. అయితే ఇప్పటి వరకు ఈ రోజు ఎవరైతే సిట్ విచారిస్తుందో వారి అకౌంట్లకు సంబంధించి కానీ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కానీ ఆధారాలు ఏమైనా ఇప్పటి వరకు తీసుకొచ్చిందా? అండ్ అలాగే దీని వెనుక ప్రధాన సూత్రధారులు ఇంకా ఎవరైనా ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పటికే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన ఆధారాలని, వారి అకౌంట్ డీటెయిల్స్ని, అలాగే వారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని కూడా సేకరించారు. దానిలో భాగంగానే కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి సంబంధించి హైదరాబాద్లో పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు. దానిలో భాగంగానే 3 రోజుల క్రితం హైదరాబాద్లో సిట్ అధికారులు 2 రోజుల పాటు ఆయా కంపెనీల్లో పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ని, హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి 700 కోట్ల రూపాయల డబ్బులకు సంబంధించి ట్రాన్సాక్షన్ జరిగినట్లు కూడా సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఈ 700 కోట్ల రూపాయలు ఎవరికి చేరవేశారు అనే దానికి సంబంధించి సిట్ అధికారులు కీలకంగా కూడా విచారణ చేపట్టబోతున్నారు. అలాగే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప ఈ ముగ్గురు కలిసి దాదాపుగా 1500 కోట్ల రూపాయలకు సంబంధించి వీరి చేతుల మీదుగా ఆర్థికపరమైన లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించి హైదరాబాద్, బెంగళూరులో కొన్ని భూములు కొనుగోళ్లు, అలాగే హైదరాబాదులో దాదాపుగా 100 కోట్ల రూపాయలకు సంబంధించిన బంగారం కొనుగోలు, అలాగే 300 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక సినిమాని నిర్మాణం చేపట్టినట్లు కూడా తెలుస్తూ ఉంది. వీటితో పాటుగా దాదాపుగా 500 నుంచి 600 కోట్ల రూపాయలకు సంబంధించి కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి పలు కంపెనీల్లో కూడా ఈ డబ్బులు పెట్టి, అంటే సూట్ కేస్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్లు కూడా గుర్తించారు. సో వీటన్నిటికి సంబంధించిన సమగ్రమైన వివరాల్ని పూర్తి స్థాయిలో సిట్ అధికారులు వీరి వద్ద నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కనుక విచారణకు సహకరించకపోతే, సమాధానాలు చెప్పకపోతే ఖచ్చితంగా రేపు కూడా వీరిని విచారించడానికి పిలిచి మరొకసారి విచారణ పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం వరకు వీరిద్దరిని విడివిడిగా విచారిస్తారు, ఆ తర్వాత ఇద్దరిని కలిపిస్తారు. సాయంకాలం మళ్ళీ ముగ్గురిని కలిపి విచారించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరొక వైపు రేపు సుప్రీంకోర్టులో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్పై కూడా సుప్రీంకోర్టులో విచారణ రాబోతూ ఉంది. సో ఈ నేపథ్యంలో రేపు విచారణకు పిలిస్తే వీరు వస్తారా లేదా అనే దానికి సంబంధించి కూడా కొంత మీమాంస అయితే కొనసాగుతూ ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్లో కూడా సిట్ దూకుడు పెంచిన నేపథ్యంలో ఈరోజు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని విచారిస్తున్నారు. అయితే నిన్న విచారించిన అధికారులు ఈరోజు మరొకసారి విచారిస్తున్నారు. అయితే ఈ రోజు విచారణలో ఎలాంటి ఆధారాలు బయటకు వస్తాయి, దాన్ని బట్టి తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా ఆలోచిస్తుంది.